మొత్తంగా తెలంగాణలో రిజర్వేషన్లకు సంబంధించి అంటే దేశవ్యాప్త రిజర్వేషన్లకు సంబంధించి మళ్ళీ బీజేపీయే జాతీయ స్థాయిలో అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రిజర్వేషన్లను రద్దు చేస్తుందని పదే పదే రేవంత్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు. కేవలం రేవంత్ రెడ్డి మాత్రమే, కాంగ్రెస్ నేతలందరూ కూడా ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి మాత్రమే కాకుండా అంటే వీళ్ళందరితో కంపేర్ చేసుకుంటే రేవంత్ రెడ్డి కొంత ఎక్కువగా ఫోకస్ చేశారు. రిజర్వేషన్లకు సంబంధించి ఎక్కువగా ఆయన టార్గెట్ చేసి బీజేపీని కార్నర్ చేస్తున్నారని చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఇదే నేపథ్యంలో ఇటీవల ఢిల్లీ కోర్టు నోటీసులు పంపించడం, నిన్న ఆయన హాజరు కమ్మని చెప్పడం, ఆయన హాజరు కాకుండా పోయి మళ్ళీ నిన్న కూడా కొన్ని సభల్లో ఆయన ఇవే కామెంట్ చేయడం, అంటే రిజర్వేషన్లకు సంబంధించి నేను ఇదే స్టాండ్ పైన ఉన్నాను, ఖచ్చితంగా బీజేపీ వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని పదే పదే వ్యాఖ్యానించడం, ఈ అంశాలు బాగా హైలైట్ అవుతున్నాయి తెలంగాణలో. మరోవైపు కేసీఆర్ సభలకు సంబంధించి ఆయన ప్రచారాన్ని 48 గంటల పాటు ఆపేయాలంటూ కూడా ఈసీ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో భూ హక్కు చట్టం పైన రాజకీయం మొత్తం కూడా తిరుగుతోంది, దాని చుట్టూనే. మొత్తంగా ఇదే అంశాలకు సంబంధించి మరింత డీటెయిల్గా విశ్లేషించడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో గుడ్ మార్నింగ్ అరవింద్ గారు. గుడ్ మార్నింగ్ విజయ్. సో అరవింద్ గారు, నేను చెప్పినట్లుగా అంటే ఇటీవల కాలంలో 3-4 డేస్ నుంచి మనం మాట్లాడుకుంటున్నాం రిజర్వేషన్లకు సంబంధించి, దాని చుట్టూ జరుగుతున్న రాజకీయానికి సంబంధించి. రేవంత్ రెడ్డి ఎక్కడైనా తగ్గుతారేమో అనుకున్నాను నేను వాస్తవంగా, ఢిల్లీ పోలీసులు నోటీసులు పంపించిన తర్వాత, ఖచ్చితంగా వచ్చి హాజరు కావాలని చెప్పిన తర్వాత. కానీ ఆయన గతం కంటే ఇంకా తీవ్రం చేశారని అనిపిస్తోంది. ఇక్కడ రేవంత్ రెడ్డి మొదలుపెట్టినటువంటి ఈ అంశం ఏదైతే ఉందో ఇది ఇంకా దాని ఎరనా పెరిగిపోయి, దానికి సంబంధించినటువంటి సెగ్మెంట్ పెరిగిపోయి విస్తృతం అయిపోయి ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం కూడా, రాహుల్ గాంధీ కూడా ప్రతి సభకు వెళ్ళినప్పుడు రాజ్యాంగం తీసుకెళ్ళండి, ఈ రాజ్యాంగం అమలు కావాలంటే మేము ఉండాలి, రాజ్యాంగం కతూట్లు పడవాలంటే బీజేపీ ఉండాలి అనే అంశాన్ని జనంలోకి తీసుకెళ్ళండి అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఇంకా కాస్త బలం వచ్చిందని చెప్పాలి. అయితే ఇక్కడ ఒక ప్రధాన అంశం గమనించాల్సింది ఏంటంటే, ఈరోజు దేశవ్యాప్తంగా రాజ్యాంగము, రిజర్వేషన్లు, దీని చుట్టే రాజకీయ చర్చలు, మిగతా అంశాలు, అంటే ఎలక్ట్రల్ బాండ్స్ లాంటి అంశాలు ముందుకు వస్తాయి అని అనుకుంటే వాటన్నిటినీ పక్కన, ఎలక్ట్రల్ బాండ్స్, రామ జన్మభూమి అంటే అయోధ్య రామాలయం నిర్మాణం, మరికొన్ని వివాదాలు, అదే సందర్భంలో ఆర్టికల్ 370 లాంటివి, ఇటువంటివి ముందుకు వస్తాయి అనుకుంటే వీటన్నిటిని వదిలేసి ఇప్పుడు దేశంలో ప్రధాన నాయకులంతా రాజ్యాంగము, రాజ్యాంగ స్ఫూర్తి, రిజర్వేషన్ల దీనికి అనుకూలంగా, వ్యతిరేకంగా, దీని విషయంలో ప్రత్యర్థి పార్టీ చేసినటువంటి విమర్శల్ని కడిగేసుకునే ప్రయత్నం, ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు. అవును, దేశ రాజకీయాలు మొత్తం ఇప్పుడు ఈ రాజకీయాలన్నీ దీని చుట్టే తిరుగుతున్నాయి. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే, రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని నేషనల్ ఎరేనాకు తీసుకెళ్ళినప్పటికీ ఇక్కడ కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే బీజేపీకి సంబంధించినటువంటి వేవ్ కొంత క్రియేషన్ జరుగుతోంది తెలంగాణ రాష్ట్రంలో. అదే సందర్భంలో బీఆర్ఎస్ నుంచి వస్తారనుకున్న స్థాయిలో కాంగ్రెస్లోకి రాని పరిస్థితి ఉంది. ప్రధాన నాయకులు ఎవరు రాకపోగా కార్పొరేటర్లు ముఖ్యమంత్రి సమక్షంలో పార్టీలో చేరటం, అంటే ఒకళ్ళు ఇద్దరు కార్పొరేటర్లు కూడా కండువా కప్పే పరిస్థితి వచ్చే, ఇది కొంచెం హర్షణీయమైనటువంటి పరిణామం కాదు. ఖచ్చితంగా వలసలతో బలపడ్డ బీఆర్ఎస్ని వలసలతోటే దెబ్బ కొట్టాలన్న కాన్సెప్ట్ ఉంటే బిగ్ వికెట్లు కొట్టాలి. అంటే దాంట్లో నైతికత, రాజకీయ, వీటన్నిటిని ఆలోచించే డిస్కషన్లోకి వెళ్తే అది వేరే సబ్జెక్ట్. కానీ ఇక్కడ ముఖ్యంగా అంటే కీలకంగా గమనించాల్సింది ఏంటంటే, బిగ్ వికెట్ కొట్టాలి అనేటటువంటి కాన్సెప్ట్లో పనిచేయట్లేదు. ఖచ్చితంగా పెద్ద స్థాయి నాయకులు రావటం మూలంగా కొంత ప్రభావశీలంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. అది పోయి నిన్న ఇంద్రకరణ్ రెడ్డి చేరారు. ఇంద్రకరణ్ రెడ్డి ఒక బలమైన నాయకుడు, సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్లో ఉన్న వ్యక్తి, బీఎస్పీ నుంచి గెలిచి, అంటే కాంగ్రెస్ సీట్ ఇవ్వకపోతే బీఎస్పీ టికెట్ తెచ్చుకొని బీఎస్పీ నుంచి గెలిచి వెంటనే బీఆర్ఎస్లో చేరి, బీఆర్ఎస్లో కూడా మంత్రిగా చాలా బలమైనటువంటి, ఆదిలాబాద్ జిల్లాలో బలమైనటువంటి నాయకుడిగా ఉన్నారు. అక్కడ కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్ళినటువంటి మహేశ్వర్ రెడ్డి గెలిచారు. కానీ దాని వెనుక కొంత నేపథ్యం కూడా ఉంది. మహేశ్వర్ రెడ్డి గతంలో ఎమ్మెల్యేగా ఉన్నారు, అదే సందర్భంలో బలమైన వాయిస్ ఉన్నటువంటి నాయకుడు. అదే సందర్భంలో బీజేపీకి కూడా ఒక పెద్ద అస్త్రం దొరికినట్టయింది మహేశ్వర్ రెడ్డి రూపంలో నిర్మల్ స్థానాన్ని సాధించడంలో. అయితే ఇట్లాంటి నాయకులే కాకుండా అంటే మంచి క్రౌడ్ పుల్లర్ నాయకులు ఉన్నారు కొంతమంది బీఆర్ఎస్లో. వాళ్ళని కనుక ఈరోజు కాంగ్రెస్ కనుక అట్రాక్ట్ చేసుకోకపోతే బీజేపీలోకి వెళ్ళే ప్రమాదం కూడా ఉంది. నాకు ఇక్కడ ప్రమాదం అని ఎందుకంటున్నానంటే, ఇది ఖచ్చితంగా కాంగ్రెస్కి ప్రమాదం. రాజకీయాల్లో
ఎవరెక్కడున్నా మనం Yes. మనం స్పెక్టేటర్స్గా చూస్తూ ఉంటాం, దాన్ని అనలైజ్ చేస్తుంటాం. కానీ కాంగ్రెస్కి మాత్రం ఈ ప్రభావశీలమైనటువంటి నాయకులు, ఈ క్రౌడ్ పుల్లర్స్ అయినటువంటి నాయకులు బీజేపీలోకి వెళ్తే మాత్రం కాంగ్రెస్కి నష్టం జరుగుతుంది, రేవంత్ రెడ్డికి నష్టం జరుగుతుంది. రైట్. ఆ డైరెక్షన్లో వెళ్లకుండా కొంచెం దాన్ని స్టెబిలైజ్ చేసుకునేటటువంటి డైరెక్షన్లో వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది రేవంత్ రెడ్డికి ఉంది, ఇటు కాంగ్రెస్ పార్టీకి కూడా ఉంది. అదే సందర్భంలో కాంగ్రెస్ ఇంకొక పక్క అంతర్గతంగా ఒక రకంగా కనిపిస్తున్నప్పటికీ కొన్ని చోట్ల అసంతృప్తులు కూడా బయటపడుతున్నాయి ఇప్పుడిప్పుడే. కాంగ్రెస్కి సహజంగా ఉండేటటువంటి అసంతృప్తులకు సంబంధించినటువంటి సబ్జెక్టు, అంటే పార్టీలో అంతర్గతంగా జరిగేటువంటి కుమ్ములాటల సబ్జెక్టు ఇప్పుడిప్పుడే మళ్ళీ అక్కడక్కడ తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకొక ప్రధాన ప్రశ్న కూడా తెలంగాణ సమాజం నుంచి ఏంటంటే, ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేవలం అధికారులను మాత్రమే టార్గెట్ చేసి అక్కడితో ఎందుకు సైలెంట్ అయిపోయారు, నాయకుల విషయానికి రావట్లేదు, బీఆర్ఎస్ నాయకులకు సంబంధించి ఎందుకు ఇప్పటి వరకు ఒక్క చర్య తీసుకోలేదు, అన్ని తెలిసి కూడా కాంగ్రెస్ మౌనంగా ఉంటుంది అనేటువంటి ఒక సూటి ప్రశ్న కూడా ఉంది. దానికి ఈ మధ్య కాలంలోనే రేవంత్ రెడ్డి ఒక సమాధానం ఇచ్చారు. అంటే నా కాన్సన్ట్రేషన్ అంతా ఇంకా పూర్తిగా పెట్టలేదు, మే 13 తర్వాత నేనేంటో చూద్దురు కానీ అన్నట్టుగా ఏదో హింట్ ఇచ్చారు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, బీఆర్ఎస్ నాయకుల మీద వస్తున్నటువంటి ఆరోపణలు కానీ బీఆర్ఎస్ నాయకులతో పాటు ఒక 2-3 బ్రోకర్లకు సంబంధించినటువంటి అంశం చాలా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ప్రచారంలోకి రావడంతో పాటు రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్లో కొంతమందికి సంబంధించినటువంటి విషయం ఆల్రెడీ జరుగుతోంది. అది కాకుండా భుజంగరావు స్టేట్మెంట్లో ఒక 2కి సంబంధించినటువంటి అంశం వచ్చింది అనేది మనకున్న సమాచారం. ఆ ఇద్దరు ఎవరు ఏంటి అనేది కూడా మనం చూడాలి. అయితే భుజంగరావుకి బ్యాచ్మేట్ అయినటువంటి ఒక పోలీస్ అధికారి ద్వారా పరిచయం అయినటువంటి ఒక 2-3 వ్యక్తులు ఈ భుజంగరావుతో పాటు కలిసి పనిచేశారు, కొంత ఎక్స్టార్షన్ కూడా కారణమయ్యారు అనేటటువంటిది మనకి సమాచారం అందుతుంది. దాన్ని కొంచెం క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి ఈ మొత్తం చర్చలో కీలకంగా ఉందేంటి, ఫోన్ ట్యాపింగ్ విషయంలో బీఆర్ఎస్ నాయకుల పాత్ర. అనుమానాలు వచ్చినాయి కానీ వాటి మీద చర్యలు ఎందుకు? ఈ టైంలో బీఆర్ఎస్ నాయకుల మీదకి వెళ్ళి రాజకీయపరమైనటువంటి మైలేజ్ బీఆర్ఎస్కి వస్తుందని కాంగ్రెస్ భావిస్తుందా అనేటటువంటి అనుమానం కూడా ఉంది. కానీ ఒకటి మాత్రం క్లియర్, రేవంత్ రెడ్డి చెప్తున్నట్లుగా, అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డి రిపీటెడ్గా చెప్తున్నట్లుగా, ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం మాత్రం చాలా పెద్ద సబ్జెక్టు, దాంట్లో ఇంకా పెద్ద పెద్ద తలకాయలే బయటికి రాబోతుంది. కానీ కాంగ్రెస్ వైపు మాత్రం ఒక వేలు అందరూ చూపిస్తున్నారు. ఇంకా ఎందుకు రాజకీయ నాయకులకు సంబంధించి ఆ చిట్టాన్ని బయట పెట్టట్లేదు, ఆ దిశగా విచారణ వేగవంతం చేయలేదు? ఇక్కడ రాజకీయ నాయకులకు సంబంధించిన చిట్టాన్ని బయట పెట్టడం అనే అంశాన్ని రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు. నేను దానికి టైం వచ్చినప్పుడు, అప్రాపరేట్ టైం వచ్చినప్పుడు తీసుకుంటామని. రైట్. అయితే ఈ మొత్తం చర్చలో కీలకంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే, ఈ వ్యక్తులకు సంబంధించిన పేర్లు ఏవైతే బయటకు వస్తున్నాయో వాటికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి స్టెబిలైజ్డ్ ఇన్ఫర్మేషన్ రావాలి. దాన్ని రేవంత్ రెడ్డి, అంటే నేనే హోంమంత్రిని కాబట్టి నేను నా అండర్లోనే ఉంది, ఖచ్చితంగా దాన్ని అంతు చూస్తాము అని ఏదైతే హింట్ ఇస్తున్నారో ఆ హింట్ మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి సంబంధించి, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎవరెవరికి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయో వాళ్ళందరికీ రేవంత్ రెడ్డి గురించి క్లారిటీ ఉన్నట్టే ఉంది. ఎందుకంటే ఎవరు కూడా ఫోన్ ట్యాపింగ్ మీద ఈ నాయకులు అంతర్గత సమాచారంలో కూడా, అంటే ఆఫ్లైన్ మనతో మాట్లాడినప్పుడు కూడా ఆ భయం అయితే బీఆర్ఎస్ నాయకుల్లో కూడా క్లియర్గా వ్యక్తం అవుతుంది. బీఆర్ఎస్ నాయకుల్లో వ్యక్తం అవుతుంది. దీంతో లింక్ అయినటువంటి అందరిలోనూ ఆ భయానికి సంబంధించిన తాలూకు ఛాయలు అయితే కనిపిస్తుంది క్లియర్గా. రైట్. అదే అందరూ కోరుకునేది ఏంటంటే, ఎవరైతే ఆ మూలంగా ఆ వ్యక్తులు ఉన్నారో వాళ్ళని బయటికి తెప్పియాలి, వాళ్ళు బయటికి రావాలని కూడా కోరుకుంటున్నారు. రిజర్వేషన్ల అంశాన్ని చూసుకున్నట్లయితే పూర్తిగా అసలు ఏమనుకుంటున్నారు, ఒకవేళ నిజంగా బీజేపీ 3వ సారి గెలిస్తే అటువంటి ఆలోచన ఏమైనా చేసే అవకాశం ఉందంటారా? బీజేపీ చేస్తుందా చేయదా విషయం పక్కన పెడితే, జస్టిస్ వెంకటాచలయ కమిషన్ మీద మీ అభిప్రాయం ఏంటో చెప్పండి అని అంటే రేవంత్ రెడ్డి నిన్న అమిత్ షాని, మోడీని అడిగారు. ఓకే. అదే సందర్భంలో సచార్ కమిటీ రిపోర్టు ముస్లిం యొక్క స్థితిగతులు, ఆర్థిక స్థితిగతులు, వాళ్ళ ఉన్నటువంటి సామాజిక స్థితిగతులు వీటన్నిటిని అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఆధారంగా ఇది మతపరమైన రిజర్వేషన్ కాకుండా ముస్లింలో ఉన్నటువంటి కొన్ని వర్గాలకి రిజర్వేషన్ కల్పించాము అని ఒక కంక్లూజన్ ఇచ్చారు. అయితే ఈ మొత్తం చర్చలో కీలకంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే, మోడీ దగ్గర నుంచి మొదలు పెడితే చిన్న స్థాయిలో ఉన్న బీజేపీ నాయకుల వరకు మొత్తం కూడా మేము రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు అనేటటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అవును. ఇకపోతే ఎలాగో అమిత్ షా పేరెత్తారు కాబట్టి
నిన్న అమిత్ షా పర్యటన జరిగింది. దానికి సంబంధించిన మాధవీలతకు సంబంధించి ఆయన హైదరాబాద్లో కూడా పలు చోట్ల రోడ్ షో నిర్వహించారు. విపరీతమైనటువంటి జనసంద్రం కూడా కనిపించింది నిన్న హైదరాబాద్లో అమిత్ షా ఎక్కడైతే పర్యటించారో ఆ ప్రాంతాల్లో. అంటే ఇక్కడే ఇంకో విషయం ఏంటంటే రాజాసింగ్కి సంబంధించి కూడా అమిత్ షానే స్వయంగా చెప్పినట్లుగా తెలుస్తోంది. ఎటువంటి పొరపచ్చాలు లేకుండా ఎలక్షన్స్ వరకు అయితే అందరూ కలిసి వెళ్లాల్సిందే, ప్రతి ఒక్కరి విజయానికి ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిందంటూ కూడా అమిత్ షా క్లారిటీ ఇచ్చినట్లుగా ఒక సమాచారం అంతా. అంటే ఇక్కడ రాజాసింగ్కి సంబంధించినటువంటి విషయంలో కొంత క్లారిటీ అయితే వచ్చింది. రాజాసింగ్ మెత్తబడ్డారు, పార్టీ యొక్క అవసరం, పార్టీ యొక్క గెలుపు యొక్క అవసరం, ఈ రెండింటినీ ఆయన అమిత్ షా కన్విన్స్ చేయగలిగారు అనేది ఒక సమాచారం. అది కూడా ప్రధానంగా హైదరాబాద్ పార్లమెంట్ ని చాలా టార్గెట్ గా పెట్టుకుంది. పార్లమెంట్ అంటే హైదరాబాద్ పార్లమెంటులో బీజేపీ అధిష్టానం ఏదైతే మార్పు ఆశిస్తుందో ఆ మార్పు దిశగా పనిచేస్తుంది. కానీ మాధవీలతకి సంబంధించిన అంశంలో మాధవీలత బీజేపీ కార్యకర్తల్ని కలుపుకుపోవట్లేదు అనేటటువంటి ఆరోపణలు మాత్రం బలంగా ఉన్నాయి. ఆ విషయంలో అసలు ఏమి అనుమానం లేదు, చాలా బలంగా ఉన్నాయి. అయితే ఒక విషయం చెప్పాలి, 2018 ఎన్నికల సందర్భంగా ఏదైతే ప్రస్తావన వచ్చిందో 2018 ఎన్నికల్లో ఒక అంశం ముందుకు వచ్చింది, కారు సారు 16 అని. ఆ సందర్భంగా నేను అంటే వేరే ఛానల్లో మాట్లాడుతూ నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నేను చెప్పా, సారు కారు 16 ఏమో 17ది నాన్ ఎంఐఎం క్యాండిడేట్ గెలవాల్సిన అవసరం ఉంది. అంటే పాత బస్తీ ప్రధాన తెలంగాణ స్రవంతిలోకి రావాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రధాన స్రవంతిలోకి వచ్చినప్పుడు మాత్రమే దీనికి పూర్తి స్థాయిలో ఆ ప్రాంతానికి న్యాయం జరుగుతుంది. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో ఒక ప్రధానమైనటువంటి రాజధాని నగరంలో ఒక ప్రధానమైనటువంటి భాగం అభివృద్ధికి దూరంగా ఉండటం హర్షణీయం కాదు. పైగా ఇప్పటికీ ఆ పాత బస్తీనే ట్రూ హైదరాబాద్ అని కూడా చాలా మంది చెప్పుకుంటారు. అలాంటి హైదరాబాద్ అభివృద్ధి జరిగినటువంటి ఇంకో విషయం ఉంది, అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గర దారి అది అవుతుంది. అంటే పలు కేంద్ర పరిశోధనా సంస్థలు, డిఫెన్స్ పరిశోధనా సంస్థలు ఆ ప్రాంతంలో ఉన్నాయి, వాటికి యాక్సెస్ ఉంది. వీటన్నిటిని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు వీటన్నింటికంటే అక్కడ బస్తీల్లో ఉండేటువంటి ఇంకో విషయం ఉంది, హైదరాబాద్ నగరంలో విస్తృతంగా ఉన్నటువంటి మెట్రో లైన్ను ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామా వరకు ప్రతిపాదిత మెట్రో లైన్ ఎందుకు ఆగిపోయింది అనేది నా ప్రశ్న. ఆ రోజు నా ప్రశ్న. దానికి ఇప్పుడు సొల్యూషన్ దొరుకుతోంది. రేవంత్ రెడ్డి దానికి చివరికి కేసీఆర్ ఏ స్థాయికి వెళ్ళారంటే అక్కడ డెవలప్మెంట్ కాకుండా ఇంకొక సుమారు 40-45 కిలోమీటర్ల లైన్ వేయడానికి సిద్ధపడ్డారు తప్ప అక్కడ ఉన్నటువంటి ఆ లైన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఎక్స్టెండ్ చేస్తే సింపుల్గా అయిపోయేదాన్ని మరింత కాంప్లికేట్ చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు రాజకీయాలన్నీ మారిపోయినాయి, రాజకీయ నేపథ్యాలు మారిపోయినాయి. కాబట్టి ఇప్పుడు అది ప్రధాన స్రవంతిలోకి వస్తుంది. కాబట్టి ఆ రోజు 2018లో మాట్లాడినటువంటి సబ్జెక్ట్ ఇవాళ దానికి ఇంకా శాంటిటీ దొరికినటువంటి పరిస్థితి. ఇక మనం పాత బస్తీలో హైదరాబాద్లో నాన్ ఎంఐఎం గెలవటం, అంటే ఎంఐఎం అనే పార్టీ మీద నాకు వ్యతిరేకత లేదు, కానీ ఆ పార్టీ ప్రధాన తెలంగాణ స్రవంతిలో కలవకుండా ఒక ప్రాంతాన్ని దూరంగా ఐసోలేట్గా ఉంచుతోంది అనేది నా ప్రధాన ప్రశ్న. హైదరాబాద్లో మొత్తం మీద ఇప్పుడు అంటే మన కళ్ళ ముందు ఎదిగినటువంటి సైబరాబాద్ నగరంలో అన్ని వసతులు ఉంటాయి. మనకి తెలిసినటువంటి హైదరాబాద్ 430 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి హైదరాబాద్లో ప్రాథమిక వసతులు ఉన్నటువంటి పరిస్థితి. ఈ రెండింటి మధ్య ఏదైతే బ్యాలెన్స్కి ఒక ప్రధాన కారణం. అంటే నన్ను అడిగితే మీరు అన్నట్లుగా తెలంగాణ ప్రధాన స్రవంతిలో కలవడం వల్ల తెలంగాణ లాభ పొందేది ఏంటో కానీ వాళ్ళు నష్టపోయేది చాలా ఎక్కువగా కనిపిస్తోంది. అక్కడ బస్తీల్లో ఈ రోజు వరకు కూడా కనీసం మౌలిక వసతులు లేనటువంటి ప్రాథమిక సౌకర్యాలు లేని ప్రాంతాలు. అంటే ఒకే కుటుంబం నుంచి 7 సార్లు 8 సార్లు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి నియోజకవర్గం అది. ఆ నియోజకవర్గంలో ప్రాథమిక సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి ఖచ్చితంగా హర్షణీయం కాదు. అది బ్రేక్ అవ్వాల్సిన అవసరం ఉంది. అది మాధవీలత వస్తుందా, ఇంకొక అభ్యర్థి వస్తారా, ఇక్కడ మతమో పార్టీయో వీటన్నిటికీ అతీతంగా ఆలోచించాల్సినటువంటి అంశం ఏంటంటే హైదరాబాద్ పాత బస్తీ ప్రధాన స్రవంతిలోకి రావాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అందుకు అడ్డంగా ఉన్నటువంటి ఆ రాజకీయ పార్టీ, లేదా ఇప్పుడు నాకు రాజకీయ పార్టీ మీద కోపం లేదు, కానీ వాళ్ళు అవలంబిస్తున్నటువంటి విధానాల మూలంగా ఆ ప్రాంతం ఒక అడ్డుగోడగా ఉన్నారు వీళ్ళు. అది బ్రేక్ కావాల్సినటువంటి అవసరం ఉంది. అది బ్రేక్ అయ్యి ఇంకొక ముస్లిం క్యాండిడేట్ గెలుస్తారా, ఇంకొక హిందూ క్యాండిడేట్ గెలుస్తారా, ఇంకొక క్రిస్టియన్ క్యాండిడేట్ గెలుస్తారా, సిక్కు గెలుస్తారా, జైనులు గెలుస్తారా, బుద్ధులు గెలుస్తారా, దిస్ ఈజ్ నాట్ మై సబ్జెక్ట్.
నేను అన్న మాట ఏంటి, అంటే నేను ఇప్పుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే నాన్ ఎంఐఎం క్యాండిడేట్ గెలవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా. నాన్ ఎంఐఎం కూడా ఎందుకు, ఒకవేళ ఎంఐఎం కనుక మారిపోతే అప్పుడు ఈ చర్చ ఉండదు. రైట్. యా. పోతే కేసీఆర్కి సంబంధించి కేసీఆర్ ప్రచారానికి సంబంధించి 48 గంటల పాటు నిషేధం విధించింది ఈసీ. అంటే మీకు గుర్తుందో లేదా, గతంలో కూడా కేసీఆర్కి సంబంధించి ఒక వార్నింగ్ ఇచ్చింది ఈసీ. మళ్ళీ మీరు ఇలాంటి వ్యాఖ్యలు రిపీట్ చేసి వార్నింగ్ కాదు, 2018 ఇప్పుడు ఈ ఇష్యూ, ఈ నోటీస్ ఏదైతే ఇచ్చారో దీనికంటే ముందు దీనికి కారణమైనటువంటి నోటీసులోనే మనం ప్రస్తావన చేశారు. 2018లో మీరు ఇటువంటి వ్యాఖ్యలే చేశారు, మీరు ఇచ్చినటువంటి వివరణ మాకు నచ్చక మళ్ళీ రెండోసారి వివరణ అడిగితే మీరు ఇచ్చిన అంటే మీరు పశ్చాత్తాపడ్డారు, మీ పశ్చాత్తాపాన్ని కన్సిడర్ చేసుకుని మిమ్మల్ని ఆ రోజు వార్నింగ్తో సరిపెట్టాము. ఇప్పుడు మళ్ళీ అదే వ్యాఖ్యల్ని అంతకంటే తీవ్రమైనటువంటి పదజాలాన్ని రిపీట్ చేశారు అని, అది కూడా సిరిసిల్లలో జరిగినటువంటి సభలో ఆయన రిపీట్ చేశారు అనేది ప్రధానమైన అంశం. ఇక్కడ 48 గంటల ఏదైతే బ్యాన్ విధించారో అది ఖచ్చితంగా కేసీఆర్కి సంబంధించినటువంటి అంశంలో ఆయన తన సహజమైనటువంటి నోటి వద్దులేండి అది ఆయన ఒప్పుకున్నాడు. నా నోరుకి పదును ఎక్కువ అని ఆయన ఒప్పుకున్నారు, చాలాసార్లు ఒప్పుకున్నారు. కాబట్టి దానికి సంబంధించిన అంటే ఆయన క్వశ్చన్ చేసేది ఏంటంటే, ఒకవైపు బీజేపీలో మోదీ ఏమో మతాలకు సంబంధించి మాట్లాడితే ఆయనకు నోటీసులు వెళ్ళవు, ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్లుగా బూతులు తిడితే కూడా ఆయనకు నోటీసులు వెళ్ళవు, నన్ను మాత్రం ఎందుకు టార్గెట్ చేస్తోంది ఇది రాజకీయంగా నన్ను కార్నర్ చేయడం కాదా అంటూ ఆయన ఈ నోటీసులని, ఈ బ్యాన్ని రాజకీయంగా వాడుకోవడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారంట. ఇప్పుడు నిన్న ఎక్కడ ఇచ్చారు, మహబూబాబాద్లో ఇచ్చారు. మహబూబాబాద్లో ఇచ్చిన తర్వాత ఆ తర్వాత మేము ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇంకో మరొక ప్రాంతంలో ఈరోజు రోడ్ షో, అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో అయిపోయిన తర్వాత జమ్మికుంటలోకి వెళ్తారు. అంటే వరంగల్కి జమ్మికుంట చాలా దగ్గరగా ఉంటుంది, సమీపంగా ఉండే ప్రాంతం కాబట్టి కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఈరోజు సభ ఉండింది, రోడ్ షో ఉండింది. అది ఆగిపోయింది. రేపు జరిగే కార్యక్రమాలు కూడా ఆగిపోతాయి. రేపు సాయంత్రం 8 గంటల వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుంది. ఆయనకి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి తరఫున అక్కడ అధికారులు తీసుకెళ్ళి నోటీస్ ఇచ్చారు, నోటీస్ ఆయన తీసుకున్నారు. కాబట్టి నిన్న రాత్రి 8 గంటల నుంచి రేపు రాత్రి 8 గంటల వరకు ఆ నిషేధం అమల్లో ఉంటుంది. కానీ ఆయన దాన్ని కూడా పొలిటికల్గా అడ్వాంటేజ్గా తీసుకుని పొలిటికల్గా రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తాను. నన్ను 48 గంటలు పక్కన కూర్చోబెడితే నా కార్యకర్తలు 96 గంటలు తిరుగుతారంటూ ఇవాళ నిజంగానే బీఆర్ఎస్ కార్యకర్తలు అంత కసిగా ఉన్నారా అంటే మనకైతే కనిపించట్లేదు. రియాలిటీలో అందరికీ తెలుసు ఆ విషయం, మనకైతే కనిపించట్లేదు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయాన్ని చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయం చుట్టూ మీరు ఎలక్షన్ కమిషన్ విషయంలో ఇంకొక అప్డేట్ కూడా ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఎన్నికలని 5 గంటలకు ముగించకుండా 6 గంటల వరకు ఎక్స్టెండ్ చేశారు తెలంగాణలో, ఎక్స్టెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వరకు ఏంటంటే కొన్ని నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో 2 గంట ముందు పోలింగ్ ముగించిన స్టేజ్ నుంచి ఈరోజు 1 గంట పొడిగించేదాకా వచ్చిందంటే ఆ పరంగా, అంటే శాంతి భద్రత పరంగా ఇది సానుకూలమైన పరిణామంగానే భావించాలి. ఎందుకంటే నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో గతంలో అయితే బ్యాలెట్ బాక్స్లు ఎత్తుకుపోవటం, బ్యాలెట్ బాక్స్లో సిరా పోయటం, బ్యాలెట్ పేపర్లు తడిపేయడం ఇవన్నీ చాలా జరిగాయి. ఇప్పుడు అవన్నీ లేవు కదా, ఇప్పుడు అవి లేవు. కానీ అయినా కానీ 2018 ఎన్నికల్లో కొన్ని పర్టికులర్ ప్రాంతాల్లో భద్రాచలం, ములుగు, ఆదిలాబాద్, ఏటూరు నగరం అండ్ ఆదిలాబాద్, కొంత పార్ట్ ఆఫ్ కరీంనగర్, ఇక్కడ ఎన్నికల్ని ముందే ముగించేవాళ్ళు, క్లియర్గా కేటగరైజ్గా చెప్పేవాళ్ళు. ఈ నియోజకవర్గాల్లో 1 గంట ముందు 2 గంటల ముందు పోలింగ్ ముగిస్తాం. ముగించి ఎందుకు జరిగేదంటే అప్పుడు ఈవీఎంలని దగ్గరలో ఉన్నటువంటి కౌంటింగ్ కేంద్రానికి సేఫ్గా చేరతాయి అనేది ఒక అభిప్రాయంతో ఇప్పుడు భద్రత అయితే పెరిగిందని చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఈ నిర్ణయంగా ఉంది కాబట్టి గంట పెంచినా ఇబ్బంది లేని పరిస్థితి అయితే ఇక్కడ అంటే ఎండ వేడి ఎక్కువగా ఉంది, కొంచెం చల్లబడ్డాక ఈవినింగ్ వస్తారు కాబట్టి అదొక నిర్ణయం కూడా ఇది
జరిగింది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ విషయాన్ని చూసుకున్నట్లయితే భూ హక్కు చట్టం చుట్టూనే రాజకీయం తిరుగుతోంది. గతంలో కూడా దీనిపైన హైలైట్ అయింది. కాకపోతే ఎలక్షన్ మూమెంట్లో మళ్ళీ దీనిపైన ప్రస్తావనకు వస్తుంది. ప్రధానంగా అసలు పాస్ పుస్తకాలపైన జగన్ ఫోటో ఏంటి? ఇది కేవలం టీడీపీ చంద్రబాబు ప్రశ్న మాత్రమే కాదు, ఏపీలో వైసీపీకి సపోర్ట్ చేసే చాలామంది సాధారణ ప్రజల్లో కూడా ఉన్నటువంటి ప్రశ్న అనే చెప్పాలి. అంటే ఇక్కడ 2 అంశాలు అయితే క్లియర్. దీని విషయంలో నిపుణుల్లో కూడా కొంచెం క్లియర్ వైరుధ్యాలు, భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అంటే దీన్ని అంటే భూ హక్కు చట్టాన్ని ఒక అద్భుతమైన సంస్కరణగా చెప్తున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి చట్టంగా దేశంలో, ప్రపంచంలో అత్యధిక అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ రెవెన్యూ యాక్ట్గా చెప్తున్నటువంటి రెవెన్యూ నిపుణులు, పరిపాలన అడ్మినిస్ట్రేటివ్ నిపుణులు కూడా ఈ పట్టా పాస్ పుస్తకాల మీద జగన్ ఫోటోని, అదే సందర్భంలో సరిహద్దు రాళ్ల మీద జగన్ ఫోటోని మాత్రం ఖచ్చితంగా విమర్శిస్తున్నారు. దీనిపైన మాత్రం ఖచ్చితంగా విమర్శలు అయితే ఉన్నాయి. భూ హక్కు చట్టం పైన కూడా పూర్తి సానుకూలత ఏం లేదు. హక్కు చట్టం మీద సానుకూలత వ్యక్తం చేసే వాళ్ళే ఇది విమర్శిస్తున్నారు కొంతమంది అయితే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ నిపుణులుగా, తెలంగాణలో రెవెన్యూ నిపుణులుగా భావించే భూమి సునీల్, ఇప్పుడు ధరణి కమిటీలో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి భూమి సునీల్ కూడా ఈ విషయంలో వన్ ఆఫ్ ద బెస్ట్ రెవెన్యూ యాక్ట్స్ ఇన్ ద వరల్డ్ అంటున్నారు. బట్ ఆ విషయంలో ఆయన పాస్ పుస్తకాల విషయంలో ఏమన్నారో నేను చూడలేదు. కానీ అంటే ఇటువంటి రెవెన్యూ నిపుణులు, అడ్మినిస్ట్రేటివ్ నిపుణులు కూడా సానుకూలంగా ఉన్నారు. అయితే అదే సానుకూలంగా ఉన్న వాళ్ళలో చాలామందిలో నేను చూస్తున్నటువంటి అంశం ఏంటంటే, అంటే నేను భూమి సునీల్కి చెప్పినటువంటి విషయం ఎందుకు చెప్పానంటే, భూమి సునీల్ మాటని 2 రాష్ట్రాల్లో రెవెన్యూ విషయంలో చాలా మంచి అథెంటిక్ పర్సన్గా చెప్తారు. ఆయన అంటే రెవెన్యూ విషయంలో మంచి న్యాయవాది, అదే సందర్భంలో ఆయన ధరణి కమిటీలో మెంబర్గా ఉన్నారు. భూమి సునీల్ వ్యాఖ్యల్ని అట్లా చూస్తే అది అంటే అదైతే చాలా సానుకూలమైనటువంటి పరిణామంగా చెప్తున్నారు. ఆయన ఒక విప్లవాత్మకమైనటువంటి చర్యగా చెప్తున్నారు. భూమి సునీల్ పక్కన పెడితే మిగతా కొంతమంది సానుకూలత వ్యక్తం చేసినటువంటి వ్యక్తులు, సంస్థలు కూడా, ఒక అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్గా చూసేటటువంటి సంస్థలు కూడా దీన్ని కొంతమంది ఏమో సానుకూలంగా స్పందిస్తున్నారు, కొంతమంది వ్యతిరేకంగా స్పందిస్తున్నారు. వ్యతిరేకంగా స్పందిస్తున్న వాళ్ళ ప్రధాన సమస్య ఏంటంటే, తాతల తండ్రుల నాటి నుంచి వచ్చినటువంటి భూమి మీద రెవెన్యూ సర్టిఫికెట్గా ఇచ్చే పట్టాదారు పాస్ పుస్తకం మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకు అని. ఇప్పుడు తెలంగాణలో అయితే గ్రీన్ కలర్ పాస్బుక్ ఇస్తారు, గ్రీన్ కలర్ పాస్బుక్ మీద ఏ నాయకుడి ఫోటో ఉండదు. అసలు ఎప్పుడూ లేదు. భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదు. ముఖ్యమంత్రి ఫోటో ఎందుకు అనేది ఒక ప్రధాన ప్రశ్న. ముఖ్యమంత్రి ఇవాళ ఉంటారు, రేపు ఏంటో ఎల్లుండి ఏంటో తెలియదు. ఒకవేళ రేపు వస్తే మళ్ళీ ఎల్లుండి ఏంటో తెలియదు. అంటే ఈ 5 ఏళ్ల కాల పరిమితితో ఉండేటటువంటి ముఖ్యమంత్రి ఫోటో ఎందుకు అనేది ప్రశ్న. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని అంటే ప్రభుత్వ రంగ బ్యాంకు కాబట్టి ప్రధానమంత్రి, రాష్ట్రపతి ఎందుకంటే అదొక బ్యాంకింగ్ వ్యవస్థ. అట్లాగే ఇది రెవెన్యూ వ్యవస్థ. రెవెన్యూ వ్యవస్థలో ఎవరి ఆస్తి వాళ్ళదిగా ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో ఆ భూమికి సంబంధించినటువంటి ల్యాండ్ హోల్డింగ్ కి సంబంధించిన సర్టిఫికెట్ అది. ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికెట్, రెవెన్యూ సర్టిఫికెట్ మీద ముఖ్యమంత్రి ఫోటో ఎందుకు అనే విమర్శలు అయితే ఉన్నాయి. అయితే ఈ మొత్తాన్ని తీసుకొచ్చి ఈ మొత్తం అంటే రెవెన్యూ సంస్కరణకి సంబంధించినటువంటి అంశాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టలేము అనేది ఒక వాదన ఉంది. అంటే ముఖ్యమంత్రి ఫోటో దగ్గరే ఈ వివాదాన్ని ముగించలేము, అసలు ఇది ఒక పెద్ద రెవెన్యూ సంస్కరణ. అసలు కూటమి ఏం చెబుతోందంటే, తొలి సంతకం డిఎస్సి పైన అయితే, రెండవ సంతకం దీన్ని రద్దు చేసేందుకు మేము సంతకం చేయబోతున్నాం కూటమి చెప్తోంది. చంద్రబాబు ప్రతి సభలో కూడా చాలా ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మిగతా విషయాలు, మిగతా వ్యక్తిగత అంశాలు, వ్యక్తిగత ఆరోపణలు ఇవన్నీ ఎట్లున్నా ఈ అంశం మాత్రం కొంచెం తీవ్రంగానే చర్చలో ఉందనేది చెప్పాలి. రైట్ అరవింద్ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అన్ని విషయాలకు సంబంధించి చక్కటి విశ్లేషణ కార్యక్రమాన్ని అయితే అందించారు. మరి చూడాలి భూ హక్కు చట్టం పైన రేపు రాబోయే ప్రభుత్వాలు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే, అసలు భూ హక్కు చట్టం చుట్టూ జరుగుతున్న రాజకీయం రేపటి ఎలక్షన్స్ని ఏ విధంగా ప్రభావితం చేయబోతున్నాయో కూడా వేచి చూడాల్సిందే. మరోవైపు తెలంగాణలో కూడా రాజకీయం మరింత రసవత్తరంగా సాగుతోంది. ఒకవైపు రేవంత్ రెడ్డికి సంబంధించి ఆయన రిజర్వేషన్ల పైన పదే ప్రస్తావించడం, పోలీసులు నోటీసులు పంపించడం, దానికి ఆయన అనుకూలంగా కాకుండా వ్యతిరేకంగా నేను వెళ్ళను అని చాలా క్లియర్గా చెప్పడం, మరోవైపు కేసీఆర్కి సంబంధించిన 48 గంటల పాటు ఎన్నికల ప్రచారానికి సంబంధించి నిషేధం విధించడం, ఇది ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనేది కూడా వేచి చూడాల్సిందే. మొత్తంగా ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.